వీడియో ఎండ్ వరకు చూడండి తప్పకుండా, అస్సలు మిస్ అవ్వకండి. ఇది నా గజ వణుకుతుంది నా చేతులు ఆకాశంగా. ఇలాంటి ప్రయోగం నేను అసలు లైఫ్ లో ఎప్పుడు చేయవచ్చు. పౌర్ణమి, ఉసిరికాయ. దేవుడు ఎక్కడా లేడు, ఇక్కడే ఉన్నాడు. ఊర్లు కూడా కనిపిస్తున్నాయి. వరుణ దేవా ప్లీజ్ కరుణించు కొంచెం. ఫైనల్లీ వచ్చేసిన అరుణగిరికి. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా రండి. కాకపోతే ఓం నమ శివాయ. అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. ఈ వ్లాగ్లోనైతే మంచి ముచ్చట్లు చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. సో మీరందరూ కూడా వినడానికి రెడీగా ఉన్నారు అనుకుంటా. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, లేదు అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. అండ్ ఈ వ్లాగ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి. ఎవరికొకరికి హెల్ప్ అయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఈ డే అయితే మార్నింగ్ మాకు ఇలా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో డే 3 వ్లాగ్ గిరి ప్రదక్షిణ చేసి నైట్ రూమ్కి వచ్చేసరికి 3 o'clock అయింది. అండ్ సరిగ్గా నిద్ర కూడా లేదు. అండ్ నేను ముందు రోజు డ్రాప్స్ కూడా సరిగ్గా వేయలేదు. అందుకే నా మొహం చూస్తే భయపడకండి, చాలా స్వెల్లింగ్ వచ్చేసింది. ఫేస్ నిద్ర లేక మళ్ళీ ఐస్ కూడా చాలా స్వెల్లింగ్ వచ్చేసినాయి అనమాట. అండ్ డే స్టార్ట్ విత్ ఆబ్వియస్లీ కాఫీ. సో ఫస్ట్ మేమున్న ఈ ఆశ్రమంలోనే కాఫీ తాగేసి, యాక్చువల్గా టిఫిన్ చేయలేదు, కాఫీ మాత్రమే తాగినాము. ఎందుకంటే మేము నెక్స్ట్ రమణాశ్రమంకి వెళ్తున్నాము. మేము ఎన్ని రోజులున్నా అన్ని రోజులు రమణాశ్రమంలో పెట్టిన ఆ మహాప్రసాదాన్ని తిన్నామండి. నేను ఇది ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో కూడా చెప్పాను. సో చూడండి, వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్ని ఇచ్చేస్తాను, తప్పకుండా చూడండి. నేను మళ్ళీ స్పెషల్గా నేను ఏం చెప్పాను, ఈరోజు మాత్రం ఫుడ్ ఇక అసలు ఆ ప్రసాదానికి ఇంకా అసలు మనం ఎన్ని మార్కులు ఇచ్చినా తక్కువనే. సో ఇట్లా మంచిగా చెట్ల కింద కూర్చొని మంచిగా ప్రసాదము తినేసి రమణాశ్రమంలోనే మనం ఏది స్టార్ట్ చేయాలనుకున్నా ఇక్కడనే ధ్యానం చేసుకొని స్టార్ట్ చేస్తే ఇంకా విజయవంతం అవుతుంది అనమాట. సో అట్లా అండ్ ఇది స్ట్రేట్గా ఇట్లా వెళ్తే ఇక్కడ అకామిడేషన్స్ ఉన్న వాళ్ళు అనమాట. అండ్ ఈ రమణాశ్రమం వెనకాల ఈ పెద్ద బావి అండి, దీని గురించి కూడా చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. అండ్ ఇక్కడ చూపించేవి అన్నీ రమణ మహర్షి చాలా ఇష్టంగా పెంచుకున్న ఆవు, కాకి, జింక, కుక్క. ఆవు పేరు లక్ష్మి, జింక పేరు వల్లి, కుక్క పేరు జాను. తనే స్వయంగా వాటికి మోక్షం ఇచ్చి ఇక్కడ సమాధులు వేసిరంట. అండ్ ఇంకా వేరే కొన్ని సమాధులు కూడా ఉన్నాయి, అవి చాలా దగ్గరి శిష్యుల సమాధులు అనమాట. అండ్ ఇది మొదటి మెట్టు. యాక్చువల్గా రమణాశ్రమంలోకి రావడమే ఒక అద్భుతము. అండ్ ఇక్కడ మెయిన్ మనము స్కందాశ్రమం వెళ్ళడానికి. అండ్ ఇక్కడ మీరు బోర్డు చూడొచ్చు, టైమింగ్స్ కూడా నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోండి. మనకు స్కందాశ్రమంకి వెళ్ళడానికి 2 ways ఉండే. ఒకటి ఇప్పుడు మనం చూపించేది రమణాశ్రమం నుంచి, ఇంకొకటి వచ్చేసి వెస్ట్ వే ఉంటుంది అనమాట. అంటే వెస్ట్ గోపురం దగ్గర ఇంకొక వే ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తే విరూపాక్ష కేవ్స్ అనేవి ఫస్ట్ వస్తాయి అన్నమాట. సో కాకపోతే చాలామంది రమణాశ్రమం నుంచి బయలుదేరడానికి ఇష్టపడతారు. ఆయన ఇందాక అక్కడ బోర్డు అయితే కంపల్సరీగా పాటించాలి. చెత్త చెదారము అలాంటివి మనకు కనిపించినా తీసి మనం ఎందులో ఒక దాంట్లో వేసుకోవాలి. మనము ర్యాపర్స్ కానీ, బిస్కెట్ ప్యాకెట్స్ కానీ, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ అట్లాంటివి ఏమీ పడేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కేది గిరి, అరుణగిరి. అంటే అసలు అరుణగిరి అంటేనే ఒక శివలింగము. చాలా పురాణాలలో చాలా వేదాంతులు, వేద పురుషులు కూడా చెప్పారనమాట. సో ఫైనల్లీ ఇప్పుడు మనం స్కందాశ్రమం వచ్చినాము. ఇక్కడికి రమణాశ్రమం నుంచి 1.4 kilometers ఉంటుంది. సో ఇక్కడనైతే ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ అట్లా లోపలికి ఏవి అలో చేయలేదు. అండ్ చాలా సైలెంట్గా ఉండాలి. ఒక 2 main points అయితే చెప్తానండి. చాలా మంది స్కందాశ్రమం అనగానే అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామిదో అని అనుకుంటారు, కానీ కాదండి. రమణ మహర్షి విరూపాక్ష కేవ్స్లో ధ్యానం చేస్తుండడం, అతనితో పాటు శిష్యుడు ఉండడము. అక్కడ ఏంటంటే చాలా వేడి ఉంటుంది. స్టిల్ ఇప్పటికీ కూడా కొన్ని సెకండ్స్ మనం అందులోకి వెళ్తేనే విపరీతమైన వేడి వస్తుంది. అది నేను నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో చెప్తా విరూపాక్ష కేవ్స్ గురించి. సో ఆ ఇబ్బంది పడ్డము అతని దగ్గర శిష్యుడు చూడలేక అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించి మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పారనమాట. సో కంటిన్యూగా రమణ మహర్షి 7 సంవత్సరాలు స్కందాశ్రమంలోనే ఉన్నాడు. సో ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ నిర్మించిన శిష్యుడి పేరు స్కందుడు. సో అందుకు అది స్కందాశ్రమం అని వచ్చింది. అండ్ అక్కడ పైనుంచి వచ్చే జలపాతాన్ని కూడా, వాటర్ ఫెసిలిటీ కూడా ఆ స్కందుడే నిర్మించిందంట. మేము అక్కడ వాటర్ తాగినామండి, చాలా అంటే చాలా బాగున్నాయి.
నేను ఇక్కడ స్క్రీన్ ఫ్రీజ్ చేశాను. మస్ట్ విజిట్ ప్లేస్. వీడియో ఎండ్లో ఇంకా క్లియర్గా చెప్తాను నేను. స్కందాశ్రమం నుంచి లెఫ్ట్ సైడ్లో వస్తే ఈ ప్లేస్ వస్తుంది. లోటస్ పాండ్ అని కూడా అంటారు. ఫింగర్స్ని టచ్ చేద్దామని ఇట్లా పైకి వెళ్తున్న టైంలో చాలా కోతులు వచ్చేసినాయి. మాకు ఇంకా భయం వేసి ఇక మేము మళ్ళీ అరుణగిరికి ఎక్కడం అనేది స్టార్ట్ అయిపోయాము. మామూలుగా అనుకుతలేదు నాకు, ఇంత పైకి ఎక్కినందుకు మెమొరీస్ అని ఉండాలని తీస్తున్నా. గజ్జ గజ్జ వణుకుతున్నాయి నా చేతులు. ఆకాశం కలవలేవు. పైన ఆకాశం, కింద అరుణాచలం. అదే కదా చూపించిన. జాగ్రత్త, చాలా చాలా డేంజర్ ఉంది. నిన్న మేము ప్రదక్షిణ చేయంగా ఇంత పెద్ద కొండన మేము ఎక్కేది అని అనిపించింది. కానీ ఫైనల్లీ ఎక్కుతున్నాం పైకి. ఇవయ్యా దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. వాట్ అడ్వెంచర్ లిటరల్లీ. ఇప్పటికే కొంతమందికి అర్థమైపోయి ఉంటుంది, మేము స్కందాశ్రమం వరకే ఎక్కడం లేదు, మొత్తం పైన అరుణగిరి వరకు ఎక్కుతున్నాము. అదే అండి జ్యోతి ముట్టిస్తారు కదా, అక్కడ వరకు ఎక్కుతున్నాం అన్నమాట. మొత్తము 2600 అడుగుల ఎత్తు ఉంటుంది ఈ అరుణగిరి. 5 కొండలు ఇట్లా ఎక్కుతూ పోవాలి. అండ్ ఇంకొకటి, నేను స్కందాశ్రమం నుంచి వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోయినా. రమణ మహర్షి మదర్ కూడా స్కందాశ్రమం పక్కన ఒక రూమ్ ఉంటుంది అనమాట, అక్కడే లీనమైపోయారు. అంటే తన శరీరాన్ని వదిలేసిన ప్లేస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు అరుణగిరి వరకు ఎక్కలేకపోయినా కూడా అట్లీస్ట్ స్కందాశ్రమము, విరూపాక్ష కేవ్స్ ఈ 2 మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అట్లీస్ట్ ఒక 5 to 10 minutes అయినా అక్కడ కూర్చొని ధ్యానం చేయడానికి ట్రై చేయండి. చాలా పీస్ఫుల్ ప్లేస్ అండి. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయడానికి అలో ఉండదు, చాలా సైలెంట్గా ఉండాలి. సో మొత్తానికైతే పైన జ్యోతి వెలిగిస్తారు కదా, అక్కడికి ఎక్కుతున్నాము. ఇది ఒక అద్భుతమైన సాహసం అనే చెప్పుకోవాలి. నాకు అరుణాచలంకి స్టార్ట్ అయ్యే ముందు అరుణగిరి ఎక్కాలి అని లిస్ట్లో మా అక్క రాసుకుంది, జస్ట్ చెప్పింది అన్నమాట. బట్ అది ఇంత డేంజరస్ ప్లేస్ అండ్ ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు తెలియదు, మా అక్కయ్య కూడా తెలియదు. మా అక్కయ్య చాలా యూట్యూబ్ వీడియోస్లలో చూసిందంట, కానీ పై వరకు వెళ్ళిన వీడియోస్ ఏమీ లేవట. చాలా ఒక 2-3 అవి కూడా వేరే లాంగ్వేజ్ వాళ్ళు అట్లా ఉన్నాయంట. కానీ అండ్ నందూరి శ్రీనివాస్ గారి వీడియోస్ కూడా మా అక్క చాలా ఫాలో అయిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, అసలు ఈ గిరి ఎక్కవచ్చా అనే క్వశ్చన్ అడుగుతుంటారేమో. కొన్ని వేల సంవత్సరాల క్రితము మహర్షులు, సిద్ధులు ఇక్కడ ఉండేవాళ్ళు కదా. సో అట్లా ఒక సిద్ధాంతిని అడిగితే అసలు ఎక్కొచ్చా, ఎందుకంటే ఈ అరుణగిరి అంటేనే శివలింగం. సో శివలింగం మీద మన కాళ్ళు ఇట్లా పెట్టుకొని నడవచ్చా అని అడిగితే అతను ఒక నవ్వుతూ ఒక సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పి అని అన్నారంట, అసలు మనమంతా శివుడి బిడ్డలమే కదా, సో శివుడి పైకి ఒక శివుడు ఎక్కుతున్నట్టే అని ఒక ఆన్సర్ ఇచ్చారంట నవ్వుతూ. అంటే భక్తితో ఎక్కడం తప్పు కాదు, ఆధ్యాత్మికంగా కానీ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండి కానీ పైకి వెళ్ళి చూడాలి, అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి అన్నమాట. మేము దానికోసమే వెళ్తున్నాము. పైనుంచి వ్యూ చూడండి మీరు, ఎంత అద్భుతంగా ఉంటుందంటే. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుంది అనేసి. నేను ఇట్లా ఎక్కుతా అనేసి. ఆల్మోస్ట్ మనం తిరుపతి కొండంత కంటే ఎక్కువనే ఉంటుంది. అంటే మీకు తెలుస్తుంది అక్కడ అరుణాచలం కింద గోపురం నుంచి పైకి చూస్తే కొండలు ఎంత హైట్ ఉంటాయో, సో ఆ కొండకి ఎక్కుతున్నాం అనమాట. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాము. ఏది ఉన్నా కూడా ఈ ఏజ్లోనే ఎక్కుతామండి. రియల్గా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అక్క తీసుకొచ్చింది, నేను ఆల్రెడీ చెప్పిన మా అక్క తీసుకొచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా నేను వచ్చిన అరుణాచలేశ్వరిని దర్శించుకుందామని అనుకున్నా. లిటరల్లీ నాకు ఇక్కడ కింద నరం ఉబ్బింది. ఇది నరం ఉబ్బింది. వాళ్ళు ఎక్కుతున్నారు, ఇంకొక 2-3 ఉన్నారు మాతో పాటు, బాగా హెల్ప్ చేస్తున్నారు రియల్గా. లేకపోతే నేను, మా అక్క, మా వాడు ముగ్గురం కలిసి ఎక్కకపోయేటోళ్ళము. అక్క అనుకుందట పైన విరూపాక్ష స్కంద అని పైన జ్యోతి పెడతారు కదా అరుణాచలం. సో ఇప్పుడు అక్కడికి ఎక్కుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఎక్కకపోతే ఇంకెప్పుడు ఎక్కలేమండి లిటరల్లీ. ఇప్పుడు ఈ 30+ ఏజ్లోనే నాకు ఇంత ఆయాసం వస్తుంది. తర్వాత నేను వచ్చినా కూడా నేను కొండెక్కపోవచ్చు. మేబీ కింద దర్శనాలు చేసుకుంటాము, అన్నీ చేస్తాం, కానీ కొండనైతే అస్సలు ఎక్కలేము. అందుకే ఏదేమైనా సరే అనేసి ఇట్లా ఎక్కుతున్నాము. కానీ వాటర్ బాటిల్, ఏమైనా ఫ్రూట్స్, పెద్దవాళ్ళు మాత్రం అసలు ఎక్కొద్దు, పిల్లల్ని అసలుకే తీసుకురావద్దు. మన 30+ 40 బిలో అట్లాంటి వాళ్ళైతే ఎక్కొచ్చు. కానీ చాలా అంటే భయం ఉంది, ఆయాసం అవుతుంది. అయినా కూడా ఏదో ఒక మనశ్శాంతి అన్నమాట. చాలా చాలా పీస్గా ఉంది. సో చలో ఇంకా ఎక్కుదాం, ఇంకా చాలా ఉంది. జాగ్రత్త జాగ్రత్త. అమ్మో మా చలమే కదా, పక్కన ఉన్న ఊర్లు కూడా కనిపిస్తున్నాయి.
జై మల్లన్న, జై మల్లన్న, జై జై మల్లన్న, జై మల్లన్న. ఫ్రెష్గా ఉంది మెల్లగా. ఇట్లాంటివి చూసినప్పుడు ఏదో ఒక హ్యాపీనెస్ బూస్టప్. అవునా? అరుణ దేవా ప్లీజ్ కరుణించు కొంచెం. అంటే కరుణించామంటే కురవమని కాదు, కొంచెం మేము కిందికి దిగేలోపు పడకుండా చూడు. మేము దిగినాక నువ్వు ఎప్పుడైనా వాడు ప్లీజ్ దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ రిక్వెస్ట్. కరెక్ట్ రియల్గా నిన్న షాక్ ముగింపు. నిన్న గోపురం దగ్గరికి వచ్చినాము, చినుకు పడింది అన్న, చినుకులు పడుతున్నాయి అన్న. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. వర్షం అని అన్నారు, టపటపు టపటపు వర్షం పడింది. అసలు షాక్ అంటే షాక్. కర్పూరం వేస్తున్నాం జస్ట్. సో ఓ మై గాడ్, దేవుడు ఎక్కడా లేడు, ఇక్కడే ఉన్నాడు. చూపిస్తున్నాడు ఇట్లా. ఎక్కితే తెలుస్తుంది మనకి, ఎక్కుతుంటే అర్థమవుతుంది. ఏదో అంటారు కదా, వెళ్ళిపోయినాక పనిష్మెంట్లు లేవు, బ్రతుకున్నా కానీ పనిష్మెంట్లు అన్నట్టు ఇదొక ఏదో పాప ఏమంటారు కదా అక్క, ప్రాయశ్చిత్తం. పాపాలకి ప్రాయశ్చిత్తం, పుణ్యాలకి మార్గం. వావ్ వావ్, బాగా చెప్తున్నా నేను కూడా. ఇంకా చాలా పాపాలు చేసి అప్పుడు మోక్షం పాపాలు చేసి ఏంటంటే అంత అడ్వాన్స్ అట్లా గంత మెల్లగా నువ్వు కాసంతంలో చూస్తావు, గిట్ల రావాలా మెల్లిగా. వాళ్ళు చూడండి ఎంత అడ్వాన్స్. అంటే ఎట్లాగో చేసేది పాపాలే, మళ్ళా వచ్చుడు ఎందుకు, అన్ని చేసి ఒకటేసారి దొరదాం మోక్ష మార్గంలో. ఏమన్నా క్లారిటీ, అసలు సూపర్ క్లారిటీ. అందుకే బంగారంలో ఉన్న కొండను బండలా వేసిరు. నేను అందుకే అనుకుంటా, నేను పోయిన జన్మలో ఏదో బాగా ఏదో చేసినట్టున్నా, బాగా సఫర్ అవుతున్నా నేను ఇప్పుడు లాస్ట్ 1.5 year నుంచి. అందుకే ఈ జన్మలో నేను పుణ్యం చేసుకొని వచ్చే జన్మలో మాత్రం మానవ పుట్టుక పుట్టద్దు. అవునవును, ఉన్న ఒక్క మానవ జన్మలో ప్రశాంతంగా మనకి నచ్చినట్టుగా ఇంకొకరికి హాని చేయకుండా. ఇగో ఇట్లా ప్లాస్టిక్లను పడేస్తారు, ప్లాస్టిక్. ఉసిరికాయ ఎక్కడిది? ఉసిరికాయ. పైన జ్యోతి వెలిగించే ప్లేస్కి చాలా తక్కువ అండి ఎక్కేవాళ్ళు. కార్తీక పౌర్ణమికి జ్యోతి వెలిగించేటప్పుడు కొంతమందిని మాత్రం అలౌ చేస్తారు, అప్పుడు కూడా టికెట్స్ ఉంటాయంట. సో నార్మల్ డేస్లో అది మనకు రాసి ఉండాలి ఎక్కాలని, అండ్ అక్కడ కింద కూడా పర్మిషన్స్ తీసుకోవాలన్నమాట. మేము ఎక్కిన రోజు అయితే ఒక 16 members ఎక్కారండి మాతో పాటు. మేము ఎక్కేటప్పుడు ఒక 3 members కిందికి దిగుతున్నారు. అండ్ ఇక్కడ ఇతను పోలాండ్ అంట అండి, కొన్ని months ఇక్కడ సాధన చేసుకోవడానికి వచ్చారంట. ఎంత స్పిరిచువల్గా మాట్లాడిందంటే అసలు నమ్మలేకపోయినా నేనైతే. డైలీ ఎక్కి పైన కాసేపు సాధన చేసి మళ్ళీ కిందికి దిగుతున్నాడంట. షాక్ అయిపోయినాం మేమైతే. అండ్ నాకు తెలిసిన ఇంకొక మంచి ముచ్చట, ఇప్పుడు అరుణగిరి అనేది అగ్నిగోళంగా ఉండేది. కొన్ని యుగాల క్రితం మహర్షులు ఇలానే ఉంటే సామాన్య ప్రజలు దర్శించుకోలేరని కొన్ని సంవత్సరాల పాటు శివుడిని ప్రార్థిస్తే అప్పుడు శివుడు దర్శనమిచ్చి, మామూలుగా పంచభూతాలలో అగ్ని ఫస్ట్, అగ్ని, భూమి, ఆకాశం, వాయువు, జలం అనమాట. సో మిగతా 4 పంచభూతాల లాగానే దర్శించుకోవాలి సామాన్య ప్రజలను వేడుకుంటే. అప్పుడు కృతయుగం, త్రైతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కదా. సో నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రూపంలో దర్శనం ఇస్తా అనేసి. సో అట్లా కృతాయుగంలో నిప్పుగా, త్రైతాయుగంలో మాణిక్యపు కొండగా, ద్వాపరయుగంలో పసిడిగా, కలియుగంలో అంటే ఇప్పుడు మనం చూస్తున్నది రాతి కొండలాగా దర్శనం ఇస్తున్నారు అన్నట్టు. ఇంకా అక్కడి వరకు ఎక్కాలి. ఇంత పైన ఉన్నాము. ఎవరో కిందికి వెళ్ళే వాళ్ళు ఉసిరికాయలు ఇచ్చారు, అవి తింటున్నాము. సిట్రస్ కదా, కొంచెం ఇందులో నుంచి వాటర్ వస్తాయి కదా, అట్లీస్ట్ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి. అక్కడికి ఎక్కాలి.
ఇలాంటి ప్రయోగం నేను అసలు లైఫ్లో ఎప్పుడు చేయవచ్చు, అది కూడా ఇంత మంచి ప్రసిద్ధమైన క్షేత్రం అరుణాచలంలో ఇట్లా అరుణగిరి ఎక్కడం అనేది రియల్గా నాట్ ఈజీ. అందుకే అంటారేమో దూరపు కొండలు నునుపు అని అంటారు. మనం దూరం నుంచి చూస్తే ఎంత బాగుంది, చాలా బాగుంది కదా అని అనుకుంటాము, కానీ దగ్గరకు వస్తేనే తెలుస్తుంది ఏంటి ఏందనేది. అది మనుషులు కానీ ఇంకేదైనా కానీ రియల్గా. మేము 11కి స్టార్ట్ అయినాము, మధ్యలో వరకే అని అనుకున్నాం, కానీ ఇక్కడ వరకు రీచ్ అవుతాం. ఫస్ట్ కొంచెం గుడి కనిపించింది, తర్వాత కొంచెం ఊరు కనిపించింది, తర్వాత అరుణాచలం మొత్తం కనిపించింది. ఇప్పుడు ఆల్మోస్ట్ పెద్ద హైవే కూడా కనిపిస్తుంది. పెద్దలు అన్న మాటలు రియల్గా చాలా చాలా ఎంతో అర్థం ఉంటుంది వాటిలలో. ఇంకా ఇవన్నీ దీపం వెలిగిస్తారు కదా మనకి, ఆ నెయ్యి డబ్బాలు అన్నట్టు అక్కడ కూడా ఉన్నాయి, ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇంకా అట్లా వెళ్ళాలి. నేను ఇంకా లైఫ్లో అసలు ఇంతకంటే పెద్ద అడ్వెంచర్ చేయలేనేమో మేబీ. అంత అది చాలామంది అంటున్నారు, తెలియని వాళ్ళు మాతో పాటు కొంతమంది ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు అరుణగిరికి ఎక్కడానికి. అసలు యూట్యూబ్లో గిరి ప్రదక్షిణ, అరుణాచల దర్శనము అండ్ టోపీ అమ్మ ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అరుణగిరి మాత్రము దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అసలు ఎక్కడ లేదు. ఆ స్కందాశ్రమం వరకు మాత్రమే వెళ్తారు అని తెలుసు, కానీ ఇంత పైకి వరకు పైన పాదాలు ఉంటాయంటే ఇట్లా పాదాలు, అక్కడి వరకు వెళ్ళి విజిట్ చేస్తారని తెలియదు అంటున్నారు అన్నట్టు. ఆల్మోస్ట్ వచ్చినట్టే అనిపిస్తుంది, చూస్తున్న కొద్ది ఆకాశం దగ్గరికే అనిపిస్తుంది, అంటే వస్తుందేమో అని అనిపిస్తుంది, కానీ ఇంకా వెళ్తున్నాం అన్నట్టు. మా వాళ్ళు ఇంకా అక్కడనే ఉన్నారు, అక్కడ ఉన్నారు మా వాళ్ళు. ఉసిరికాయ నోట్లో వేసుకున్నాం, అందులో నుంచి వాటర్ ఫామ్ అవుతుంది కదా. ఆల్రెడీ ఫుల్ డీహైడ్రేటెడ్. అరుణాచలం పైన దీపం వెలిగిస్తారు కదా, మొన్న వెలిగించారు ఆల్రెడీ, అసలు అది కూడా చూడలేదు. కానీ అది వెలిగించే ప్లేస్కి నేను వెళ్తా అనేసి అస్సలు అనుకోలేదు. అసలు ఫారినర్స్ అండి, రియల్గా వాళ్ళ నుంచి నేర్చుకోవాలి మనము. ఫారినర్స్, మేము ఇంత కష్టపడుతున్నాము, మనకు ఈ వెదర్ అలవాటు, ఇక్కడ ఈ ఫుడ్ అలవాటు, ఇక్కడ నేచర్ అలవాటు, అన్ని అలవాటు ఉన్న మనమే ఇంత అవస్థ పడుతున్నాము. వాళ్ళకి అసలు ఈ క్లైమేట్ పడది, ఈ ఫుడ్ పడది, ఈ మన మనుషులం కానీ వెదర్ కానీ ఏదైనా వాళ్ళకి పడది కూడా. అయినా కూడా మాకంటే ఒకతను పోలాండ్ అంట, ఇందాక కనిపించింది కదా, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది తెలుసా అని. గ్రేట్ అంటే గ్రేట్. వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవాలి రియల్గా. వాళ్ళు మన నుంచి నేర్చుకుంటున్నారు హిందూ సాంప్రదాయాన్ని, మనం కూడా వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. కిందనైతే అరుణాచలంలో ఎక్కడ చూసినా వాళ్ళే అసలు ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయారు కొంతమంది అయితే. అమ్మ అనిపించింది. నాకు తెలిసిన వారికి నేను ఇన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను మీకు రావాలనుకున్నా మాత్రం చిన్న ఏజ్ వాళ్ళు రావద్దు, పెద్ద ఏజ్ వాళ్ళు రావద్దు, మనలాంటి వాళ్ళు, అది కూడా ఇంట్రెస్ట్ ఉండి ఆధ్యాత్మికంగా కానీ ట్రిక్కింగ్ లెక్క అనుకున్నా కానీ రావాలనుకున్న వాళ్ళు మాత్రం రావచ్చు. మిగతా వాళ్ళు మాత్రం కొంచెం కష్టమే, కొంచెం కాదు బాగా కష్టం, అసలు అంత ఈజీ కాదు. సరే పైకి వెళ్ళిన తర్వాత మిగతా చూపిస్తాను నేను. ఇదే లాస్ట్ పైకి అనుకొని వచ్చిన, ఆల్మోస్ట్ అట్లనే ఉంది, ఫ్లాట్గా ఉంది. తీరా వచ్చేసరికి అక్కడ లాస్ట్ అనమాట. మీకు కనిపిస్తుందా? ఇందాక ఒక అతని పోలాండ్ అతను కనిపించిండు, అక్కడ పడుకున్నాడు కొండ మీద. కనిపిస్తుందా? అక్కడ పడుకున్నాడు. అంటే ఇప్పుడు అది ఎక్కాలన్నట్టు లాస్ట్కి, అదే అనుకుంటా నాకు తెలిసి. ఇదే లాస్ట్ అనుకొని ఇట్లా కూర్చున్నా, కానీ ఇది కాదని అర్థమైంది నాకు. మా వాళ్ళు ఇంకా కిందనే ఉన్నారు, సో అందుకే ఇట్లా వచ్చి కూర్చున్నా. అమ్మ ఈరోజు ఎండ తక్కువ ఉంది, కొంచెం చల్లగా ఉంది. బతికిపోయినాము. అరుణాచలేశ్వర తండ్రి భగవంతుడా, ఫైనల్లీ వచ్చేసినాము అరుణగిరికి. పీక్ ఇదిగా లాస్ట్. ఓ బాబ్రే, భయం వేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఆయిల్ కారుతుంది కదా దీపం పెట్టినప్పుడు, ఇదంతా ఇట్లా, అందుకే బ్లాక్ ఉందన్నట్టు మొత్తము. నేను రౌండ్ తిరిగి చూపిస్తా. ఇట్లా మేమందరం వచ్చిన పాపం ఇంకా మా అక్క వస్తుంది, అసలు కనిపించట్లే నాకు. ఓ మై గాడ్, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అమ్మో
అవును 15 రోజులు నిజంగా మధ్యలోకి వచ్చినాక కొంచెం ఏడుపు వచ్చింది నాకైతే. అసలు నా వల్ల అవుతుందా, నేను ఎక్కగలుగుతానని అనుకున్నా. 2600 అడుగుల ఎత్తు, అది కూడా మొత్తం బండలు బండలు, మొత్తం కాళ్ళని ఇట్లా కుచ్చుకున్నాయి. అసలు అవ్వలేదు ఇంకా. కాకపోతే వన్స్ ఒకసారి పైకి రీచ్ అయినాక అద్భుతం అండి. నేను అసలు ఇంకా మాటల్లో కూడా చెప్పలేను. నేను చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నేను మొక్కుతున్న ప్లేస్లోనే స్వామివారి పాదాలు ఉంటాయి అన్నమాట. అక్కడ బొట్టు అదంతా గంధం లాగా ఇట్లా ఉంది కదా. అండ్ మా అక్కయ్య అవన్నీ క్యారీ చేసింది ఆరతి ఇవ్వడానికి. అది అండ్ కర్పూరాలు అవన్నీ తీసుకొచ్చింది, ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చినాము. సో ఇప్పుడు ఇంకా మంగళారతి ఇస్తున్నాము. కాకపోతే ఆ గాలి అనేది అసలు చాలా టైమ్స్ అది పోవడము మళ్ళీ వెలిగించడము అట్లా. మొత్తానికైతే మా అక్క కోరిక అనమాట, ఆ పాదాలకి ఆరతి ఇవ్వాలి, మొక్కాలి, దర్శించుకోవాలనేసి. సో ఫైనల్గా మా అక్కతో పాటు మేము, మధ్యలో మాకు పరిచయమైన అన్నయ్య వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేసి ఉండే. మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ అయినాము. 2 hours అట్లా పడుతుందేమో అని అనుకున్నాము. కానీ ఎగ్జాక్ట్గా మేము పైకి రీచ్ అవ్వడము 3 o'clockకి రీచ్ అయినాము. అన్ని అవర్స్ ఎక్కినాము. అంటే అలవాటు ఉన్న వాళ్ళు టక్కా టక్క ఎక్కేసి దిగేస్తున్నారు. ఫారినర్స్ ఎక్కువ ఉన్నారండి, బాగా సాధన చేసుకునే వాళ్ళు. సో ఫైనల్గానైతే మొక్కు నెరవేరింది మా అక్కయ్యది. మా అక్కయ్యతో పాటు మేము కూడా దర్శనం చేసుకున్నాము. అండ్ మాతో పాటు యాపిల్స్ తెచ్చుకొని ఉండే. ఇట్లున్నాయి కాళ్ళు మరి. ఇక్కడ ఆల్రెడీ ఉబ్బింది. అమ్మా. సో దిస్ ఇస్ ద వ్యూ, అరుణాచలేశ్వర. మొత్తం సరౌండింగ్ ఇస్తున్నా. ఇంకో టెంపుల్ చూపిస్తా. టెంపుల్ ఎంతో మంచిగా అనిపిస్తుంది కదా. అందరు దర్శించుకోండి, మీ అందరి కోసము. రాలేని వాళ్ళు, రావాలనుకున్న వాళ్ళు అందరికీ యూస్ఫుల్ అయ్యే వ్లాగ్ అన్నమాట ఇది. చూడండి దర్శనం, గర్భగుడి మెయిన్. గర్భగుడి ఇట్లా ఫింగర్తో చూపించారో నాకు తెలియదు కానీ మిడిల్లో ఉన్న గర్భగుడి. అండ్ చుట్టూ పెద్ద 4 గోపురాలు, మధ్యలో 5. ఇది మా అరుణాచలం వ్లాగ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మా అక్క దయ. అట్లా ఎట్లానో అట్లా దేవుడు రప్పించుకుంటాడు ఎవరో ఒకరి ద్వారా. మా అక్క ద్వారా ఇట్లా మేమిద్దరం వచ్చినాము. అండ్ ఆ బ్రదర్స్ కూడా మధ్యలో అట్లా పరిచయం అయ్యి బాగా హెల్ప్ చేసిర్రు. మేమిద్దరం అయితే అసలు రాకపోయే వాళ్ళం కావచ్చు. మీ ఇద్దరి గురించే చెప్తున్నా. వాళ్ళిద్దరు లేకపోతే మేము ఈ కొండ ఎక్కటోళ్ళం కాదు కావచ్చు. రియల్గా థ్యాంక్స్ చెప్తున్నా. పెద్దన్న చిన్నన్న. ఈ చిన్నన్న కొండెక్కేటప్పుడు పరిచయం, బ్లూ కలర్. ఈ అన్న మాకు కిందనే తీసుకొచ్చి మొత్తానికి. ఇప్పుడు అసలు పండగ ఉంటుంది మనకి దిగేది. చలో చలో సెలబ్రేట్ అన్నా. అమ్మో ఇప్పుడు ముఖాలు వలుగుతాయి, మామూలుగా వగలవు. ఇప్పటిదాకా కింద అరికాలు వలిగినాయి, ఇప్పుడు ముఖాలు వలుగుతాయి అస్సలు. చలో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా రండి. కాకపోతే స్ట్రెంగ్త్ ఉండాలి, ఆధ్యాత్మిక ఏమంటారు ఆలోచన ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ ఇది కూడా ఉండాలి, రాత. నిజంగానే రాత ఉండాలి. ఇక అక్కడ వెలిగించే దగ్గర ఇది బొట్టు అన్నమాట. ఆ బొట్టు ఇట్లా పెట్టుకున్నాం మేము. సో మొత్తానికి దిగుతున్నాము. నేను మళ్ళీ కొంచెం మధ్యలో దిగినాక వీడియో తీస్తాను. ఇది కూడా పైననే అండి, ఇక్కడ సాధన చేసుకునే వాళ్ళు. అండ్ అక్కడ దీపం కూడా ఉంది, కాకపోతే ఇప్పుడు వెలిగించలేదన్నట్టు. అండ్ అటు సైడ్ చూసారా పోలాండ్ అతను చాలాసేపు కూర్చొని మెడిటేషన్ చేసి ఇట్లా పడుకొని కూడా వాళ్ళు ధ్యానం చేసుకుంటారు అన్నట్టు. అండ్ మధ్యలోకి వచ్చేసినాం మేము. ఇప్పుడు నేను డ్రాప్స్ వేసుకుంటున్నా. మేము అక్కడ పెట్టిన యాపిల్స్ మళ్ళీ మేమే తెచ్చుకున్నాం అన్నమాట, ప్రసాదం లాగా తిందామనేసి. సో ఇట్లా కాసేపు కూర్చొని ప్రసాదం లాగా తింటున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను దివ్యనిధి అని టైటిల్ పెట్టినా కదా. ఎందుకు అనంటే, మామూలుగా మనం ఇప్పుడు చూస్తున్న 2600 అడుగుల ఎత్తు కాదు యాక్చువల్గా అరుణగిరి, ఇంకా చాలా లోతుగా. అండ్ మనకు పైన కూడా కనిపించదు అనంట, చాలా పురాణాలలో కూడా ఉంటాయి. సో వీటిలలో అనంతకోటి బ్రహ్మాండాలు, గోళాలు, గ్రహాలు, నక్షత్ర మండలాలు, సో అట్లా చాలా ఇమిడి ఉంటాయంట. సో అందుకే ఈ అరుణగిరి అంటే ఒక దివ్య నిధి. దివ్య నిధి అని అంటే, నిధి అంటే మన విషయంలో బంగారం అని అనుకుంటాం, కానీ అట్లా కాదండి. దివ్య అంటే ఒక వెలుగు. ఇది అగ్నిగోళం కాబట్టి ఒక వెలుగు. నిధి అని అంటే జ్ఞానం అని అర్థం. అంటే ఒక వెలుగు నుంచి జ్ఞానాన్ని ఈ అరుణగిరి ద్వారా ఆ శివయ్య మనందరికీ ప్రసాదిస్తున్నాడు అన్నమాట. పడ్డది, చినుకు పడింది నా మీద.
అంతే ఇంకా సంగతిలో. వెళ్ళిపోతున్నాడు. వరుణ దేవా కాపాడు తండ్రి, కొంతసేపు కాపాడు, కొంతసేపు. ఫుల్ క్రౌడ్ వచ్చేసింది ఆల్రెడీ. చలో 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 మెల్లిరా అక్క. రైతులు చేస్తారు. ఇట్లయినా సెన్స్ చేయగలరు. నేను నమ్ముతాను, ఖచ్చితంగా నమ్ముతాను. చేతులు అలుగుతున్నాయి, ఫుల్ కాలువలినే చేతులు అలుగుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా పైకి ఎక్కుతున్నారు చూడండి, లాల్చీ పైజామా వేసుకొని. సో అతన్ని గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను. మేము కిందికి దిగేటప్పుడు చాలా అద్భుతాలు జరిగినాయి. అవి అంటే నమ్మేవాళ్ళు నమ్ముతారు, లేకపోతే లేదు. కాకపోతే మేము ఎక్స్పీరియన్స్ చేసింది మేము చెప్తున్నాం అనమాట. యాక్చువల్గా మధ్యలోకి వచ్చాక ఆ ఇద్దరు అన్నయ్యలు ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ మాటలలో దారి తప్పిపోయాము. యాక్చువల్గా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్క స్టోన్కి ఇట్లా ఆరో మార్క్ అనేది ఉంటుంది అనమాట. పైకి ఎక్కే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో మనం దిగేటప్పుడు కూడా వాటిని ఫాలో అవుతూ రావాలి. కొంచెం దారి మిస్ అయినాము. లెఫ్ట్లో ఒక రైట్లో వచ్చినాము. సుక్కలు కనిపిస్తున్నాయి, ఇవే ఇంకా దారుణంగా ఉంది. నాకు ఇక్కడ తంగేడు పువ్వు కనిపించింది అన్నట్టు సడన్గా. పౌర్ణమి ఇట్లా ఆరో మార్క్స్ ఉంటాయి, వీటిని మాత్రం మంచిగా అబ్జర్వ్ చేసుకుంటా ఎక్కాలే దిగాలి. ఏదైనా కొంచెం మిస్ అయింది అనుకోర్రి అంతే సంగతులు. డే టైంలో అంటే ఏం కాదు, నైట్ టైం మాత్రం చాలా డేంజర్. సో అట్లా అమ్మా ఏమో అక్క, ఎంత దూరం పోయే కొద్ది పోతూనే ఉంది. నైట్ టైం అయితే ఇంకా ఇప్పుడిప్పుడే లైట్స్ వేస్తున్నారు. ఆల్మోస్ట్ స్కందాశ్రమంకి వచ్చిన అప్పుడు మాతో దిగిన ఫారినర్స్. అది స్కందాశ్రమం. ఎన్నిసార్లు చూపిస్తున్నాను కదా టెంపుల్ని, దర్శనం చేసుకోండి. ఇందాక అక్కడ కూర్చున్న ముగ్గురు ఫారినర్స్ మాకు చాలా హెల్ప్ చేసిరు. ఇక అది నేను క్లియర్గా నేనేం చెప్పలేను. కాకపోతే అప్పుడు ఎక్కుతున్న వైట్ కలర్ లాల్చి పాదం అతను మళ్ళీ మేము జస్ట్ కొంతసేపు కింద దిగాము, మేము మధ్యలో దారి తప్పిపోయాము. మళ్ళీ అతనే వచ్చి మాకు దారి చూపించాడనమాట. చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఇది నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. అండ్ ఎగ్జాక్ట్గా నేను స్టార్టింగ్లో చెప్పిన కదా రమణ మహర్షి ఫింగర్ ప్రింట్స్ అనేసి, ఆ ప్లేస్కి వచ్చేసినాం. ఇది స్కందాశ్రమం పక్కనే ఉంటుంది అనమాట. అప్పుడు కుదరలేదు మాకు కోతుల వల్ల. సో మళ్ళీ ఇప్పుడు పైకెక్కి ఆ 3 వేలి ముద్రలు ఇట్లుంటాయి విభూతితో రాసిన రమణ మహర్షి డైలీ పైకెక్కుతున్నాయి అనమాట. వెక్కి కిందికి దిగుతున్నప్పుడు అక్కడ కూర్చొని ఇట్లా వేళ్ళతో ఇట్లా అనేవారంట. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇంకొక అతను ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న అతను కూడా. ఇప్పుడు మీరు రావడం కూడా మా అదృష్టమేనండి. మేము వచ్చేటోళ్ళము ఈ రూట్లో, కానీ కొంచెం ఇబ్బంది పడేటోళ్ళం. మీరు లేకపోతే 100% ఇబ్బంది. నేను పోయొచ్చినా కానీ కొంచెం డైవర్ట్ అయిపోయినా ఒకటి నాకు అర్థం కాలేదు. కొంచెం ఇబ్బంది. ఇంకొక హ్యాపీ మూమెంట్ ఏంటంటే పౌర్ణమి గడియల్లోనే కొండ ఎక్కినము, దిగినము. స్కందాశ్రమం వరకు రమణాశ్రమం దిగాలంటే టైమింగ్స్ అయిపోయినాయండి, క్లోజ్ చేసారు. విరూపాక్ష కేవ్స్ నుంచి దిగాలని మాకు తెలీదు. సో అయ్యప్ప మాల వేసుకున్న స్వామియే కింది వరకు రోడ్డు వరకు వెస్ట్ గోపురం వరకు వచ్చి జారి చూపించి అక్కడ వాటర్ కూడా ఇచ్చారనమాట. అదొక ఆశ్చర్యకరమైనదే రియల్గా. సో ఫైనల్లీ మేము కిందికి దిగేసరికి ఎగ్జాక్ట్గా 3 o'clockకి 4కి స్టార్ట్ అయితే 7కి దిగినాము. రూమ్కి వచ్చేసరికి 8 o'clock అయింది. సో ఆబ్వియస్లీ ఎండ్ విత్ కాఫీ. సో టిఫిన్ చేసేసి కాఫీ తాగినాం అనమాట. అదండి ఇవాళటి ముచ్చట్లు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఎవరికొకరికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. సో దట్స్ ఇట్ ఆల్. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.